BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ కలియుగంలో దేవీ దేవతల నిజ దర్శనం మనుషులకి మానవులకి నిజంగానే అవుతుందంటారా? అంటే అవుతే అప్పుడు గుడిలో అర్చకులు పాపం అందరికన్నా ఎక్కువగా సేవలు చేసేది వాళ్లే కదా, ఒక డ్యూటీ లాగా చేస్తారు కదా, మరి వాళ్ళకి ఎందుకు అవ్వదు? మిగతా వాళ్ళు ఎవరికో మాకు అయ్యింది అట్లా చెప్తూ ఉంటారు కదా, అది అసలు అందులో నిజం ఎంత అని తెలుసుకోవాలని ఉత్సాహం ఎక్కువ నాకు. చాలా మంచి ప్రశ్న వేశారు. నేను కనబడతారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా సేమ్ అదే అవతారంలో మన ఏ అవతారం? మా అబ్బాయికి ఒక అతను ఆంజనేయ స్వామిని, అమ్మవారిని, బ్రహ్మం గారిని, చనిపోయిన మా మదర్ ఫాదర్ని, చనిపోయిన మా అత్తమామని కూడా చూపించాడు ఒక ఆయన. అది ఎలా సాధ్యం? చూపించాడు, అదొక విద్య అని చెప్పాడు, చూపించాడు. చాలా మంది చూపించాడు నాకు 20 ఏళ్ళలో. మీ అబ్బాయికి ఎందుకు మరి మీకు ఎందుకు చూపించలేదు? అది దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఎలా అంటే ఆయన ఏం చెప్పాడంటే ట్విన్స్ గానే అయి ఉండాలి వాళ్ళు, లేకపోతే పిల్లికళ్ళు ఉండాలి, లేకపోతే ఎదురుకాలతో పుట్టి ఉండాలి అని చెప్పాడు ఆయన. నేను ఫస్ట్ నమ్మలే, నేను కూడా నమ్మలే. నమ్మకుండా ఎవరికో చూపించారంటే నేను వాళ్ళతో ఫోన్ చేశాను, మాట్లాడాను. ఏమంటే మీకు నిజంగా చూపించారంటే నాకు వణుకు పుట్టింది, చెమటలు పెట్టేసి నా వల్ల కాలేదు అన్నాడు ఆయన. ఆయన ఎదురుకాలతో పుట్టాడు. అప్పుడు నేను మా అబ్బాయి ఈ 3 క్వాలిటీస్లో ఏది కాదు, బట్ నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగా, ఏమండి మరి ఇట్లా చూపిస్తారా అంటే చూపిస్తాను ఈ క్వాలిటీస్ అన్నాడు. ఇంకేముంటాయి అంటే మేబీ దేవగణంలో పుడితే కొంచెం మనం ట్రై చేయొచ్చు అని చెప్పాడు. అప్పుడు నేను ఒక యాంకర్, ఆవిడ ట్విన్స్ అనమాట, ఆవిడని తీసుకుని వెళ్ళాను నేను అక్కడికి. వెళ్తే ఆవిడకి ఫస్ట్ కొబ్బరికాయలో అతను ఏం చేశారంటే వాళ్ళ మదర్ ఏం చేస్తుంది కొబ్బరికాయలో చూడమంటే చూసింది ఆవిడ, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తుంది, ఇప్పుడే బయటకు వచ్చి వెళ్ళింది, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అంటే అవును ఇప్పుడే బయటకు వచ్చి వెళ్ళింది అని చెప్పారు. అలాగే ఇంకెవరిని చూస్తారంటే మా సిస్టర్ని చూస్తా ఉంది, ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉంటారంటే సరే అని చూస్తే ఆస్ట్రేలియాలో ఏం చేస్తుంది చూడండి మీ సిస్టర్ అంటే వాళ్ళ అబ్బాయికి ఇప్పుడే ఫుడ్ పెట్టింది, డైనింగ్ టేబుల్ మీద ఉన్నారు, ఫోన్ చేసి కనుక్కోండి అంటే అవును ఇప్పుడే ఫుడ్ పెట్టి ఏంటి చెప్పాను. ఇక మూడోది ఏంటంటే ఇంకెవరిని చూస్తారంటే మా పెదనాన్నని చూస్తా అన్నారు ఆవిడ. ఎవరు ఆ పెదనాన్న ఎవరు ఏమిటి అంటే సరే చూడండి మీరు అసలు ట్రై చేయండి, పెదనాన్న చూడాలని కూడా మనసులో కనిపిస్తుంది అంటే చనిపోయాడు యాక్చువల్గా పెదనాన్న, వాళ్ళ పాత ఇంట్లో ఆత్మగా కనబడ్డాడు. ఇంకా దాని తర్వాత ఆవిడకి ఆంజనేయ స్వామిని కానీ అమ్మవారిని కానీ చూపిద్దామని ప్రయత్నం చేస్తుంటే కనిపించట్లేదు ఆవిడకి. నేను అప్పుడు అడిగాను ఆవిడ, క్వశ్చన్ అడిగా, ఏమంటే మీరు ఏమైనా ఈ మధ్య అసలు పూజలు చేస్తున్నారంటే 3 months నుంచి నో పూజ చేయట్లేదు సార్ అన్న, అందుకని మీకు ఎనర్జీ కనెక్ట్ అవ్వట్లేదు అని. అప్పుడు ఏం చేశానంటే మా అబ్బాయి దేవగణం అండి, పునర్వసు నక్షత్రము, సో మీరు ఏమైనా ఒకసారి ట్రై చేస్తే అంటే మా అబ్బాయి అసలు లిస్టులో కూడా లేడు అక్కడ అంటే వేసాడు, చూస్తే కనబడింది. అసలు మా వాడు ఆనందంగా చూశాడు, ఫస్ట్ ఒకసారి చూశాడు, మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపించాడు మా అమ్మని నాన్నని చనిపోయిన వాళ్ళని. అదొక విద్య అని చెప్తారు ఆయన. అందులో ఏమి మాయా మంత్రం అంటే మంత్రం అంటే ఇన్ సెన్స్ అదొక సాధన, అదొక విద్య. ఆయన ఆంజనేయ స్వామిని చూపించాడు. కానీ మా అబ్బాయి ఒక్క అబ్బాయి కొంచెం అదొక లక్ అనుకోవాలి, ఏమీ భయపడకుండా ఆనందంగా చూడగలిగాడు. మిగతా ఇప్పటి వరకు 50 మందికి చూపించాడు ఆయన లైఫ్లో. ఎందుకంటే అందరు రేర్ కాంబినేషన్, అందరికీ కనబడదు కదా అది. అందరూ ఇట్లా వణికిపోయి భయపడిపోయి చెమటలు పట్టేసి కాళ్ళు చేతులు వణికిపోయి ఇట్లా అయిపోయారట అందరూ కూడా. అంటే ఒక్కసారిగా స్వరూపం ఆల్మోస్ట్ మనకి స్లాబ్ అంతా ఇండోర్, ఆయన ఏమంటారంటే అవుట్డోర్ అయితే మీకు ఒక 30-40 feet వరకు కనిపిస్తారని. అలాంటి ఇమాజినేషన్ కి మనల్ని ఏమైనా ఇమాజినేషన్ అయితే నేను ఫస్ట్ ఇమాజినేషన్ అనుకున్నా. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇమాజినేషన్ అనుకోండి, ఇలా ఇమాజినేషన్ చేస్తాం, మీరు కళ్ళు మూసుకొని ఇలా కిందకైనా పైకంటే మళ్ళీ ఆ ఇమాజినేషన్ పోవాలి కదా. మీకు ఆ వీడియో చూపిస్తా కావాలంటే ప్రోగ్రామ్ అయిపోయాక. మా అబ్బాయి ఏం చేశాడంటే నమస్కరించుకోకసారి అంటే ఇలా నమస్కరించుకొని ఇలా అని అనుకొని ఇలా చూసి కూడా కంటిన్యూ అయ్యాడు. ఇప్పుడు ఇమాజినేషన్ అనుకోండి, మెస్ప్రైజ్ చేస్తే మీకు ఆ మెస్ప్రైజ్ చేసింది ఆ కొంచెంసేపు కళ్ళు మూసుకోగానే పోతుంది. అంటే ఆ ఆకారమా ఆ ఫోటోనా లేకపోతే ఎట్లా కనిపించింది? ఆకారం కనబడింది. అయితే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే అదొక విద్య కూడా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి అదొక విద్య, రెండవది మనం ఏదైనా ఒక సాధన చేసి భగవంతుడిని మెప్పించి అమ్మవారిని మెప్పించి మనం ఒక జపం చేసి సరెండర్ అయితే కనుక దర్శనాలు వస్తాయి, దర్శనం జరుగుతుంది. మనం ఏదైనా జపం చేసుకుంటున్నాం, ఒకరోజు స్వప్న రూపంలో కావచ్చు, మనకి అలా చేస్తూ ఉండగానే మనకి ముందుగా ఇలా అమ్మవారు వచ్చినట్టుగా కానీ కనబడుతుంది. అయితే మీరు అన్నట్టుగా కొంతమంది కనబడ్డట్టుగా నటించడము, దాన్ని క్యాష్ చేసుకోవడము, నాకు అందరూ కనిపిస్తున్నారు అనుకున్న ఎటువంటి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా అలా ఉన్నది అని మీకేదో జరగబోతుందని భయపెట్టేసే వాళ్ళు షూట్ చేయొచ్చా గురుగారు? చేయొచ్చు, మనకు కనిపించదు కానీ మన మనిషికే చూపిస్తాడు ఆయన, వాళ్ళ మనిషికి చూపించాలి. మన మనిషి అయితే అబద్ధం చెప్పడుగా.
ఇప్పుడు వాళ్ళ మనిషికి చూపిస్తున్నాడంటే మనం అనుమానపడాలి, మన మనిషికే చూపిస్తాడు. ఆయన మన సుమన్ ఛానల్లో కూడా అడిగారు, ఒక అతన్ని అడిగితే ఆయన కెమెరామ్యాన్కి పిల్లికలు ఉంటే ఆయన భయపడ్డాడంట, అమ్మో నేను చూడనని. చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తుంది, భయం నేను చూపిస్తాను మీకు, వీడియో చూపిస్తాను. అయితే నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇది కలియుగం. యోగం ఉంటే భగవంతుడు కనిపిస్తాడు. మీరు త్రేతాయుగం అంటే హిరణ్యకశిపుడి సమయంలోకి వెళ్తే కూడా ఇక్కడ ఏంటంటే వైకుంఠానికి వెళ్ళినా సరే కనబడ్డ ఒక్కోసారి పరమాత్మ. ఇక్కడ కాదు. ఎందుకు కనబడ్డం అంటే, మీరు ఆ సినిమాలో ఒక సీన్ చూడొచ్చు. ఈ హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే, విష్ణువుని ఓడించాలంటే మరింత ఎక్కువ శక్తులు కావాలి మనకి అని వెళ్ళి తపస్సు చేసుకొని వచ్చి ఇంక అందరి దిక్పాలకుల్ని అందరినీ ఆయన సరెండర్ చేసేసుకొని, అంటే ఆయన కింద తుత్తులుగా పెట్టుకొని ఇంకా విష్ణువుని కూడా నేను ఓడించాలని వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ద్వారపాలకులు ఉంటారు అక్కడ. ఏడురా మేము విష్ణు అంటే లోపల ఉన్నారు అంటే తలుపులు తెరుచుకుంటాయి. లోపలికి వెళ్ళి చూస్తే విష్ణు అక్కడ ఉంటాడు. విష్ణువు లక్ష్మీదేవి శేషపాను పైన ఉంటారు. కానీ ఈ హిరణ్యకశిపుడు కనబడదు. మరి శేషపానుపు ఉంటుంది. ఇది కూడా చూస్తుంటుంది. ఏడురా మీ విష్ణువు అని అడుగుతాడు. అడిగితే అగో ఇక్కడే ఉన్నాడు అంటే, ఏం నాకు కనిపించట్లేదు అంటే, నీలాంటి దుర్మార్గులకు కనబడరు అంటాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీకు భగవంతుడు కనబడాలి అంటే మీరు వైకుంఠానికి వెళ్ళినా మీలో కనుక అహం ఉంటే కనబడ్డు. అంటే ఆ స్టోరీలో మనకి ఆ వృత్తాంతంలో చెప్పినటువంటిది ఏంటంటే, అంతటి వ్యక్తి అంటే వైకుంఠానికి వెళ్ళిపోవడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అంతే కదా. అక్కడికి వెళ్ళిపోవడం అంటే మామూలు విషయం. అక్కడికి వెళ్ళాక కూడా ద్వారాలు తెరుచుకుంటే కనబడలేదు విష్ణు. ఎందుకు అంటే, నేను చాలా గొప్పవాడిని ఫీల్ అయ్యాడు. మనకి ఎప్పుడు భగవంతుడు కరుణిస్తాడు కనిపిస్తాడంట, సరౌండర్ అయిపోవాలి, శరణాగతి. మా అంతా నీ వల్ల నడుస్తుంది, నేను జస్ట్ ఏదో బయటికి కనిపిస్తున్నాను నేను చేస్తున్నట్టుగా, చేయించేది చేసేది అంతా నీవే అని ఎప్పుడైతే మనం కంప్లీట్గా మనసా వాచా కర్మణ నమ్ముతామో అప్పుడు భగవంతుడు మనకి ఆయన పక్క నుండి నడిపిస్తూ ఉంటాడు. నమ్మట్లేదు అంతా నేనే అనుకున్నాడు హిరణ్యకశిపుడు. నాకంటే ఎవడరా గొప్ప అనుకుంటాడు, ఇంకా విష్ణు ఎందుకు కనిపిస్తాడు ఆయనకి. సో ఇంత మంచి మాట చెప్పారు కాబట్టి, ఏ మంత్రం అయినా ఏ సాధన అయినా ర్యాండమ్ గా మనం తీసుకొని చదివితే వేరు, గురుముఖంగా తీసుకొని చదివితే వేరు. ఆయన వీడియో ముఖంగా కూడా తీసుకోవచ్చు తీసుకోకూడదు, దానికంత పుణ్య ఫలితం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ తీసుకోదగ్గవి ఏమిటనేది మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి గురుగారు ఈ రోజు ఇది ఎలాగో శ్రావణ మాసంలో మనం చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో, శ్రావణ మాసంలో ఇట్లా ఈ కష్టాలు ఉంటే ఈ మంత్రాలతో ఒక్కసారి సాధన చేసి ట్రై చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో మనకి మళ్ళీ కమెంట్ చేయమని అడుగుదాం గురుగారు. సో దట్ అన్ని ద్వారాలు మూసుకుపోయిన వాళ్ళకి కూడా ఏదో ఒక ద్వారం తెరుచుకోవడం, లేదంటే ఏదో ఒక దారి ఆ మంత్రం ద్వారా సూచించడం అనేది జరిగితే మన ఈ వీడియోకి అంతకన్నా కావాల్సిందే ఉంది గురుగారు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు అన్నట్టుగా అన్ని ద్వారాలు మూసుకుపోవడం అనేది ఎందుకు జరుగుతుందో చెప్తానని మీకు. దీన్ని బ్లాక్డ్ భాగ్య చక్ర అంటారు. అంటే మన భాగ్యం బ్లాక్ అయిపోయింది. మరి ఈ భాగ్యం బ్లాక్ అయిపోయాక ఎవరు ఓపెన్ చేయగలరు దాన్ని అంటే, సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మే ఓపెన్ చేయాలి దాన్ని. దానికి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా శరణాగతి ఒక్కటే మార్గం, మరొకటి ఏమీ లేదు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, చాలామంది ఇప్పుడు మనం ఒక మంత్రం చెప్పాం, ఈ శ్రావణ మాసంలో చేసుకోండి, మీరు ఇందాక అన్నట్టుగా అన్ని ద్వారాలు ఓపెన్ అవుతాయి అని చెప్పాం. వీళ్ళు ఏం చేస్తారంటే, తెలియక అమాయకత్వంతోనో భయంతోనో బాధతోనో ఒక అరగంట ఒక మంత్రం చేసి మిగతా సమయం అంతా కూడా ఏంటో నా లైఫ్ ఇలా అయిపోయింది, అసలు ఈ మంత్రం పని చేస్తుందో లేదో, అన్నీ క్లోజ్ అయిపోయాయి. అంటే ఇది కూడా మననం. అంటే ఏంటి, మననాత్రాయతే ఇది మంత్ర. అంటే మనసులో ఏదైతే మనం మననం చేసుకుంటూ ఉంటామో అది ఓపెన్ అవ్వదు ఇంక అక్కడ. అంటే ఇది ఎక్కువ డామినేట్ చేస్తుంది. నిన్న కూడా ఒక అతను నాకు మెసేజ్ పెట్టి, సార్ అది చేస్తున్నాను సార్, ఇంకా నాకేమీ ఇది అవ్వట్లేదు, రోజు అనుకుంటున్నాను. నువ్వు రోజు అనుకోవడం వల్లే అట్లా అవుతుంది, అది కూడా ఒక మంత్రంలా పనిచేస్తుంది, అవన్నీ పెట్టుకోకు. నువ్వు రోజు ఏమనుకుంటావు అంటే, నేను మంత్రం చేస్తున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ప్రయత్నానికి శక్తినిచ్చేదే అమ్మవారు, ఈ మంత్రం నాతో పలికిస్తుంది అమ్మవారు అంటే నాకెంతో అదృష్టం ఉంది అనుకుంటూ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయి లైఫ్ని ఆటోమేటిక్గా సెట్ అవుద్ది అన్న. తర్వాత చాలామంది అలాగే చెప్పిన తర్వాత మళ్ళీ సెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏంటంటే, నేను ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఒకటి ఫినాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది అని అనుకుంటే కనుక, ఎందుకంటే మనందరికీ కావాల్సిన ధనం కాబట్టి, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఇందులో మనకి చూడడానికి మంత్రము ఉంది, రెండవది అందులో ఒక చిన్న సంకేతం ఉంది. నువ్వు ధర్మంగా ఉంటే ధర్మాన్ని సంబంధంగానే ధనం ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు మీరు ఎక్కడికో హోటల్కి వెళ్తారు టిఫిన్ తినడానికి, అక్కడ వాడు పర్ఫెక్ట్గా మీరు చెల్లించిన ఒక 50కో 100కో 200 రూపాయలకు మీకు సరైనటువంటి ఫుడ్ మీకు అక్కడ దొరుకుతుంది, టేస్టీ ఫుడ్ నీట్గా ఉంది అన్నప్పుడు మీరు అక్కడికే వెళ్తారు. వాడు ధర్మం అది. మరి
వాడికి ఏంట్రా వీడు 100 రూపాయలు తీసుకున్నాడు, అసలు 10 రూపాయలు కూడా వాల్యూ చేయదు అనిపిస్తే మీరు ఇంకోసారి వెళ్ళరు. ఇంకోళ్ళు చెప్తారు అక్కడికి మాత్రం వెళ్ళను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళగానే అక్కడికి వెళ్ళకంటారు. మరి బాగుంటే నువ్వు టిఫిన్ తింటే అక్కడ తినమని చెప్తారు. అంటే ఏంటి, వాడి ధర్మం వాడు పాటించడం వల్ల అది మీకు కనెక్ట్ అవుతుంది. అదే ధర్మం సరిగా పాటించలేదు, నీళ్ళ లాంటి సాంబారు, నీళ్ళ లాంటి చట్నీ, అసలు ఆ ఇడ్లీ అదేంటో కూడా తెలియకుండా రాయో కొట్టుకొని మేకులు కొట్టుకోవాలన్నట్టు తెలియకుండా ఇడ్లీలు ఉంటే మనం పోతాం. దాన్నే ధర్మం అంటారు. అదే నీ ధర్మం నువ్వు పాటిస్తే మిగతావన్నీ భగవంతుడు ధర్మంతో సంబంధం కలిగి ఉంటాడు. నీ ధర్మం ఏంటో నువ్వు అది చేయగలగాలి. అందుకే ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య విభర్తిని నమః. మనం తెలియక భగవంతుడు మనకు కష్టాలు పెట్టాడు అనుకుంటాం, అసలు భగవంతుడు కష్టం పెట్టాడండి. కానీ పరీక్షిస్తాడు గురుగారు బాగా. చెప్తానండి, పరీక్షించడం కూడా ఎప్పుడు జరుగుతుంది చెప్తా, ఏ స్టేజ్లో జరుగుతుంది చెప్తానండి మీకు. భగవంతుడి కోసమే తపన పడిపోతారు చూసారా, స్వామి నిన్ను చేరుకోవాలని అన్ని వదిలేసి అప్పుడు పరీక్ష వస్తుంది. ఈ చిన్న చిన్న విషయాలకి ఆయన పరీక్షలే ఉంటాం. మన కర్మలు అడ్డుపడుతుంటే మన కర్మలు అడ్డుపడుతుంటే పరీక్షలు అనుకుంటాం మనం. దానికి మనకి రామదాసు గారు ఆయన డబ్బులతో అంత కట్టినా కానీ అప్పుడు ఆయన పాడతాడు. అందుకే చూడండి, ఎవరబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవరు చంద్ర అని. అంటే భగవంతుణ్ణి కూడా ఆ స్టేజ్లో చూస్తాడు ఆయన. మనం అనాలంటే ఆలోచిస్తాం, అమ్మ బాబు ఇలా అనగలవా అని. కానీ ఆయనకి ఏంటంటే ఆయన ఒక ఫ్రెండ్గా ఫీల్ అయ్యాడు భగవంతుని. నీకు ఇల్లు కట్టిస్తాను, నీకు విల్లా కట్టిస్తాను అన్నట్టుగా ఆయన కట్టించేశాడు. అప్పుడు ఏంటంటే రామలక్ష్మణులే వచ్చి తానిషా ఎవరైతే సుల్తాన్ ఉన్నాడో వాళ్ళకి చెల్లించి అతను విడిపించారు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ కదా. సో మనం ఎప్పుడు ధర్మంతో ఉంటే భగవంతుడు మనందు ఉంటారు. ఈ మంత్రం ఎన్ని రోజులు నేను పట్టించారు? ఎప్పుడైనా ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా మంత్రాన్ని ఇన్నిసార్లు అని పెట్టుకోకండి, ఒక 40 minutes. ఎందుకంటే ఇన్నిసార్లు అని పెట్టుకుంటే ఏమవుతుందంటే లెక్క మీదే కాన్సన్ట్రేషన్ మొత్తం ఉంటుంది, మంత్రం మీద ఉండదు. మంత్రం ఎప్పుడు కూడా దాన్ని ఆస్వాదిస్తూ మన గొప్ప మంత్రం దొరికింది, ఐఎమ్ వెరీ లక్కీ అనే ఫీలింగ్తోని తన్మయత్వంతో మీరు చేయాలి. ఎప్పుడు కూడా పిలుస్తున్నట్టుగా చేయాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పక్క రూమ్లో ఈ కెమెరామెన్కి పక్కన ఉన్నా అనుకోండి, ఇతని పేరు ఏదో ఉంటుంది, రాజు సంథింగ్, రాజు అని అలా పిలుస్తాం మనం, అని వస్తాడు వెంటనే. అలాగే మంత్రాన్ని కూడా పిలుస్తున్నట్టుగా చేయాలి, అప్పుడు దర్శనం జరుగుతుంది, అమ్మవారి దర్శనం అనేది జరుగుతుంది. మంత్రం చేసే ప్రతి ఒక్కరికి జరుగుతుందండి, కానీ వాళ్ళు ఎక్కడ కూడా నమ్మరు. మనకి ఎక్కడ కనబడుతుందిలే అనుకుంటారు, కానీ కనబడుతుంది. మీకు కనబడాలనే ఆత్రత మీకు లోపల ఉండాలి. నాకు కనబడాలి, దర్శనం జరగాలని మీకు ఉంటే అప్పుడు దర్శనం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత అదే అమ్మవారు మీరు మళ్ళీ ఏం చేసుకోవాలో మంత్రం కూడా ఇస్తుంది. ఎందుకంటే మనకి లోపాముద్ర అనే ఒక ఇది ఉంది, అగస్త్య మహర్షి యొక్క భార్య. లోపాముద్రకి ఎవరు మంత్రం ఇవ్వలేదు. అప్పుడు ఆవిడ అయ్యో నాకు ఎవరైనా మంత్రం ఇస్తే బాగుందని తప్పిస్తుంటే అమ్మవారే కనబడి మంత్రం ఇచ్చింది. చాలా విద్యలు నేర్పుతారండి అమ్మవారు. అమ్మవారనే కాదు, సూర్య భగవానుడు కావచ్చు, మనం ఏ దేవతని అయితే ఉపాసిస్తామో ఆ దేవత మనకు కొన్ని విద్యలు నేర్పిస్తుంది. శరణాగతి చాలా ప్రధానం అంటున్నారు. శరణాగతి, ధర్మము, అలాగే నమ్మకము, భక్తి, శ్రద్ధ ఇవన్నీ ఉండాలి. కానీ మీరు పఠించే మంత్రానికన్నా మీ లోపల ఉన్న కోరికని, నెగిటివిటీని డామినేట్ చేయకూడదు. అదే కదా గురువు మరి మీరు చెప్తున్నారు. దీన్ని డామినేట్ చేస్తే మరి ముందుకే మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం తప్ప ముందడుగు వేయడం. ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.